ఓకే. మీ మీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎంత సంపాదించుంటారు ఈ 5 సంవత్సరాల్లో? లెక్కలు నాకు తెలియదండి. అంటే 40 అడుగులు 35 అడుగుల నుంచి 35 నుంచి 45 అడుగులు ఇసుక తవ్వితే ఎంత అయింది? పెట్రోల్ ఎంత అయింది? లెక్క తెలిసింది కదా. అంటే ఆరోపణలాగా చేయమంటే నేను చేయగలుగుతానేమో, కానీ ఓకే. రియాలిటీ మనకు తెలియనప్పుడు దాని ఆరోపణలో రూపంలో తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. కానీ జనాలు అనుకోవటం 200 కోట్లు 300 కోట్లు, ఆడేవాడో ఒకడు 500 కోట్లు అంటాడు, ఒకడో లేదు లేదు మేము లెక్కలు వేసాం ఒకడు 170 కోట్లు అంటాడు. మనకు తెలియదండి. ఎంతో తెలియనప్పుడు జనాలు మాత్రం రకరకాలుగా అంటున్నారు. అయితే డబ్బులు సంపాదించిన మాట అనేది అండర్లైన్ చేసుకోండి, వాస్తవం. అంటే మీకు ఒకవైపు మోపిదేవి వెంకటరమణ మీకు భాగస్వామి, ఆయన వైఎస్ఆర్సీపీ, మీరు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టడు, ఇటువైపు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కోన రఘుపతి. ఎప్పుడు ఈ ట్రయాంగిల్లో ఎక్కడైనా సమస్యలు ఎదురైనాయా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనాయా? అంటే మీరు అలా మాట్లాడద్దు, మీరు ఇసుక మీద ఎట్ట మాట్లాడతారు, మీరు దాని మీద ఎట్ట మాట్లాడతారు, ఇవన్నీ అని మీకు కొంత ఏమైనా అట్లాంటిది క్లబ్జీనెస్? నన్ను ఎవరు ఇప్పుడు చెప్పలేదండి, మాట్లాడొద్దు అని చెప్పలేదు, మాట్లాడతాం తప్పని చెప్పలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారే లోకేష్ బాబు గారే బాగా స్ట్రాంగ్గా ఉండాలి, నరే వర్మ నువ్వు ఇంకా గట్టిగా బాగా గట్టిగా ఉండాలి, నువ్వు కొంచెం మెత్తగా ఉన్నావని ఒకసారి హెచ్చరించారు నన్ను. అంటే మీరు వాళ్ళ మీద గట్టిగా ఘాటైన విమర్శలు చేయట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉందా? మీరు అడిగారు ఎంత సంపాదించుంటారని. సుమారు 300 కోట్లు అండి అని నేనేం చెప్పలేదు. నేనే అనుకుంటున్నది అసత్యాలు మనం ఎందుకు మాట్లాడాలండి? ఎంత సంపాదించారు నాకు తెలియదు, నా దగ్గర లెక్కలు లేవు. అది అంతవరకు అయితే ఖాయం. ఏంటి అసలు బాపట్ల ప్రజానీకం గురించి, బాపట్ల ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి ఏంటి అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? రేపు గెలిస్తే మీరు బాపట్లకి మీరు ఏం చేస్తారు? చాలా ఆశలు ఉన్నాయండి. ఆశలు ఎక్కువ ఉన్నాయి. ఆశ ఉంటేనే కదా పని చేయగలిగి. చాలా ఆశలు ఉన్నాయి. ప్రజల్ని బేసిక్గా ఆరాధించాలి, ఓటు కోసం నటించకూడదండి. తెలంగాణ నుంచి 1.5 లక్ష పెట్టి పాడి గీత తోలుకొచ్చి సముద్ర కరా ఉన్న ప్రాంతంలో మేపుకునే వాళ్ళకి ఇక్కడ 8 లీటర్లు 10 లీటర్లు ఇస్తే అక్కడికి వచ్చేదానికి 2 లీటర్లు 3 లీటర్లకి పడిపోతుంది. అది ఏంట్రా కారణం? గ్రౌండ్ లెవెల్లో సవట్ నీళ్లు కుడితే ఆ సవట్ నీళ్లు తవుడు కలిసి పెడితే అది ఎంత హీల్డ్ అనేది ఉంటుందండి. మంచినీళ్ళు అనేది చాలా ముఖ్యం. సరైన గడ్డి కానీ సరైన కుడితి కానీ గీదకు పెట్టాలి, అక్కడి నుంచి రావాలి. గీదలకే ఆ ఇబ్బంది ఉంటే స్నానం చేసే మనుషులకి తాగే నీళ్ళు అంటే ఏదో నేను దేవుడు చాలా చూశాడు, నేను 5 రూపాయల క్యాన్ ఇస్తున్నా, అది పక్కన పెట్టండి. స్నానం చేయటానికి నీళ్ళ దగ్గర నుంచి మంచినీళ్ళు లేకపోతే మనం ఎంత ఇదిగా ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీలో అందుకే ఇంటింటికి కుళాయి. చంద్రబాబు నాయుడు గారు 65,000 కోట్ల నుంచి 70,000 కోట్లు అవుతుందని ఏదో నేను విన్నా, ఎవరో పార్టీలు చెప్పుకుంటుంటే. అది చాలా గొప్పగా అవలంబిస్తానికి అది మేనిఫెస్టోలో పెట్టాం. నేను కూడా ప్రతి ఇంటికి కుళాయి మంచినీళ్ళు చెరువుకి HTPE లైనర్లు వేసి చుట్టూ ఫెన్సింగ్ లాగి నిండా నీళ్లు పెడితే 1 సారో 2 సార్లు నీళ్లు పెడితే భూమిలోకి ఇంకకుండా ఊరంతా సంవత్సరానికి సరిపోతాయండి. అటువంటి టెక్నాలజీలు ఉన్నాయి. అది ఒకసారి HTPE లైనర్ అనేది ఆ బ్లాక్ లైనర్ వేస్తే దగ్గరగా 12 నుంచి 15 ఏళ్ళు అది స్టాండర్డ్గా ఉండిపోద్ది. వాటర్ ఎంతో సేవ్ అవుతుంది. దాన్ని ఫిల్టర్ ట్యాంకులు కట్టించుకుని పెట్టుకోవచ్చు. అలాగే మా ఊళ్ళో ఇలా నేను చేయాలనుకున్న అంశాలు చాలా ఉన్నాయండి. మా సూర్యలంక బీచ్ ఉంది, బాగా నోటెడ్ బీచ్, వెరీ శాండీ అండ్ సేఫ్ బీచ్. దాన్ని బాగా డెవలప్ చేయాలి. సేఫ్ అంటే ఫ్లాట్గా ఉంటుంది బీచ్, ఒకేసారి వైజాగ్ లాగా సడన్ గా లోతు ఉండదు, రాళ్ళు రప్పలు ఉండవు. శాండీ బీచ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. హైదరాబాద్కి విజయవాడకి అతి దగ్గరలో ఉన్న సేఫ్ అండ్ బెస్ట్ బీచ్ బాపట్ల బీచ్. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, టూరిజం పెంచాలి. దానికోసం కొన్ని అవగాహనలు కొన్ని ఆలోచనలు నాకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఆ నివేదిక రూపంలో నేను రేపు ఉత్సాహిస్తాను. అసలు మనం ఆయన్ని కూడా ఎంతో కష్టపడాలనుకుంటున్నారు. 12,000 కోట్లు 12 లక్షల కోట్లు అప్పు, లేదంటే 11 లక్షల కోట్లు అప్పు చేసి ఈయన వెళ్తున్నారు. పాపం ఆయన మా బాసు రాష్ట్రం కోసం అసలు ఎంత కష్టపడతారో అని పుణ్యం తలుసుకుంటా ఉంటేనే మాకు అటువంటి వ్యక్తి లేకపోతే ఎలాగండి అసలు? ఏం చేస్తారు? రేపు 12 లక్షల కోట్ల అప్పు ఉంది, జీతాలు ఇవ్వడానికి లేవు డబ్బులు, మీరు ఏం చేస్తారు? రేపు వచ్చి ఇంటికి కుళాయి ఆడేస్తారు, టూరిజం డెవలప్ చేస్తారు. 5 దశలో 5 దశ సాధ్యమైద్దండి వర్మ గారు? అక్కడ చంద్రబాబు నాయుడు గారండి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అప్పు కావాలి కదండి, అప్పు అన్నది అవ్వాలి, లేకపోతే డబ్బు సంపాదనను సృష్టించాలి కాదండి. సంపద సృష్టించటం తెలుసు, వడ్డీలు కడతామో తెలుసు,
అప్పులు తేయటం తెలుసు, డెవలప్మెంట్ ద్వారా మళ్ళీ సంపాదన పెంచుకోవటం తెలుసు. టైం బాబు పట్టింది గారికి కదా. టైం పడుతుంది. అందుకే ఇప్పుడు ఓడిపోవటం అనేది చరిత్రలో చాలా బాధాకరం. 2019 to 2024 అది ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టం జరిగిందంట. బాగా అసలు అది చెప్పేది కాదు, తీరేది కాదు ఆ నష్టం. కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వలన మాత్రమే ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఏదో అంటారు, ఏది చెత్త రాష్ట్రం మన ఇండియాలో రాష్ట్రం జనరల్గా ఇదివరకు అయితే బీహార్ అనేవాళ్ళు, ఇప్పుడు అది కూడా బెటర్ అయింది కొద్దిగా. ఆ కోవకు మనం వెళ్ళిపోతాం. నెంబర్ 1 రాష్ట్రం ఎక్కడ అంటే ఇప్పుడు మీకు